హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ బేక్స్. ఈ వీడియోలో నాకైతే 1 కేజీ డ్రై ఫ్రూట్స్ బ్రౌనీ అయితే ఆర్డర్ అయితే వచ్చేసిందండి. వాళ్ళైతే పీసెస్‌గా కట్ చేయకుండా డైరెక్ట్‌గా అలా 1 కేజీ చేసిమ్మన్నారు. చాలా పర్ఫెక్ట్‌గా ఫజ్జీ అయిన బ్రౌనీ రెసిపీ పర్ఫెక్ట్ అయిన మెజర్‌మెంట్‌తో చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. చాలా చాలా ఈజీ. ఈ విధంగా క్రింకిల్ టాప్ లాగా. అంతేకాకుండా మనం 3 డేస్ అయినా కూడా చేసిన తర్వాత చాలా ఫజ్జీగా, సాఫ్ట్‌నెస్‌గా వస్తుందండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఈ బ్రౌనీనైతే నేను 1 కేజీ డ్రై ఫ్రూట్స్ బ్రౌనీ నేనైతే ఎంత ప్రైస్‌కి అమ్ముతున్నాను. అంతేకాకుండా దీని యొక్క పర్ఫెక్ట్ అయిన మెజర్‌మెంట్ బ్యాటర్ మనం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. తప్పకుండా ట్రై చేసేయండి. ఈ విధంగా బేకింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి బ్రౌనీస్ అలాంటివి ఆర్డర్ ఇచ్చేటప్పుడు పర్ఫెక్ట్ అయిన మెజర్‌మెంట్‌తో 1 కేజీ బ్రౌనీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అండ్ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనలాంటి బేకింగ్ బిజినెస్ చేసేవాళ్ళు చాలా యూజ్ అవుతాయి. మన వీడియోస్ అయితే తప్పకుండా ట్రై చేసేయండి. ఇప్పుడైతే ఈ బ్రౌనీ రెసిపీ మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నానండి. తీసుకొని నేను డార్క్ కాంపౌండ్ ఉంటుంది కదండీ! మోర్‌డే డార్క్ కాంపౌండ్ 224 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను. చాక్లేట్ అయితే ఈ విధంగా పీసెస్‌గా కట్ చేసుకొని బౌల్‌లో అయితే యాడ్ చేయాలి. తర్వాత ఇక్కడ నేను అమూల్ బటర్ అండి. అన్‌సాల్టెడ్ బటర్ తీసుకోవాలి. మనం ఇలాంటి బ్రౌనీస్ కానీ, కేక్స్ చేసేటప్పుడు అన్‌సాల్టెడ్ బటర్ తీసుకోవాలి. ఇదైతే నేను 112 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను బటర్ అయితే. మనకు దగ్గరలో అవైలబుల్‌గా ఉన్న బటర్స్ తీసుకోవచ్చండి. కానీ అందులో అన్‌సాల్టెడ్ బటర్ అయితే ఉండాలనమాట. సాల్టెడ్ బటర్ మనం అసలు యూజ్ చేయకూడదు. కేక్స్‌కి, బ్రౌనీస్‌కి అలాంటి వాటికి ఈ విధంగా 112 గ్రామ్స్ బటర్ అయితే తీసుకుంటున్నాను. అన్‌సాల్టెడ్ బటర్. తర్వాత ఇందులో నేను ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇందులో నేను ఆయిల్ అయితే 58 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. మన కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండీ! ఫ్లేవర్‌లెస్ లేని ఆయిల్ అయితే యూజ్ చేయాలనమాట. ఈ విధంగా బటరు, చాక్లేట్, ఆయిల్ అంతా యూజ్ చేసి ఇలాంటి చిన్న బౌల్‌లో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి ఈ బౌల్‌ని చాక్లేట్ బౌల్‌ని పైకి అయితే ఈ విధంగా ఉంచుకోవాలి. ఎప్పుడు పైన ఉన్న బౌల్ అయితే పెద్దగా ఉండాలండి. కింద ఉన్న బౌల్ అయితే చిన్నగా ఉండాలి. అప్పుడు మనం మెల్ట్ చేసేటప్పుడు అందులో అయితే వాటర్ అయితే వెళ్ళదు చాక్లేట్‌లో అయితే. మనకు తెలిసిందే కదండీ! చాక్లేట్‌లో అయితే వాటర్ అయితే అస్సలు వెళ్ళకూడదు. అప్పుడు అదైతే ఖరాబ్ అవుతుంది. ఈ విధంగా మనం స్టవ్ మీద చిన్న బౌల్ అయితే కింద ఉంచుకొని మీడియం లేదా లో ఫ్లేమ్‌లో పెట్టి ఈ విధంగా చాక్లేట్‌ని అయితే మనం బటరు, ఆయిల్ మూడిటిని మనం మెల్ట్ చేసుకోవాలి. స్పూన్‌తో తిప్పుకుంటూ చాలా చక్కగా ఇదైతే మెల్ట్ అయిపోతుందండి. మీరు ఓటీజీలో అయితే లేదా అవెన్‌లో అయితే జస్ట్ మనం 2 సెకండ్స్ లేదా 3 సెకండ్స్ పెట్టినట్లయితే చాలా చక్కగా అదైతే మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు అది మెల్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నానండి. ఇందులో 4 ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. రూమ్ టెంపరేచర్‌లో ఉన్న ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి ఎగ్స్ మనం ఈ విధంగా సెపరేట్ చేసేటప్పుడు మిడిల్‌లో అయితే అక్కడక్కడ కొద్దిగా వైట్ అలాంటివి ఉంటాయన్నమాట. వీటిని మనం ఖచ్చితంగా రిమూవ్ చేసుకోవాలండి. అలా చేసుకునేటప్పుడు ఎగ్స్ అనేవి చాలా ఎక్కువగా స్మెల్ రాకుండా ఉంటుంది. అంతేకాకుండా బ్రౌనీస్ అనేవి తయారు చేసేటప్పుడు ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా రిమూవ్ చేసి 4 ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు మనం కేక్స్‌కి చాక్లేట్ గానీ, ఈ విధంగా ఎగ్స్ కానీ, బటర్ గానీ యాడ్ చేసేటప్పుడు రూమ్ టెంపరేచర్‌లో ఉన్నవే యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వల్ల కేక్స్ అనేవి చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. బ్రౌనీస్ కానీ, కేక్స్ కానీ అలా యాడ్ చేసేటప్పుడు. అదే మనం ఫ్రిడ్జ్‌లో నుంచి డైరెక్ట్‌గా తీసి వేసేటప్పుడు ఖచ్చితంగా అవైతే ఫైల్ ఔట్ అవుతాయి. ఈ విధంగా రూమ్ టెంపరేచర్‌లో కొద్దిసేపు బయట ఉంచి మనం యూజ్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్ నుంచి బయట తీసి కొద్దిసేపు యూజ్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. మనం చేసుకునేటప్పుడు ఒక విస్కర్ తీసుకొని ఈ ఎగ్స్ అనేవి చాలా చక్కగా ఈ విధంగా బీట్ చేసుకుంటున్నానండి. బీట్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే నేను పౌడర్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. 250 గ్రామ్స్ అంతా పౌడర్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాననమాట. తర్వాత ఇందులో బ్రౌన్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. బ్రౌన్ షుగర్ యాడ్ చేయడం వల్ల బ్రౌనీస్ అనేవి చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇందులో నేను 50 గ్రామ్స్ అంతా బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. చాలా మంచిగా ఉన్న బ్రౌన్ షుగర్ అయితే యాడ్ చేయండి. అందులో అయితే రాళ్ళు అలాంటివి ఉండకూడదు. చాలా మంచి క్వాలిటీ అయిన బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా వెనిల్లా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం బ్రౌనీస్ చేస్తున్నాం కాబట్టి అందులో ఖచ్చితంగా ఎగ్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటాము. ఆ స్మెల్ అనేది మనం రాకుండా ఉండడానికి వెనిల్లా ఎసెన్స్ అయితే యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ అంతా వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేసి ఈ విధంగా బాగా విస్కర్‌తో అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ బ్రౌనీస్ అనేవి మనకు ఫజ్జీగా అండ్ సాఫ్ట్‌గా ఉండాలంటే మనం ఓవర్ మిక్స్ అనేది చేయకూడదనమాట. ఎగ్స్ అనేవి చాలా ఎక్కువగా మనం మిక్స్ చేసినట్లయితే బ్రౌనీ అనేది అయిన తర్వాత అది ఖచ్చితంగా హార్డ్‌గా అయిపోతుందండి. సాఫ్ట్‌గా అయితే ఉండదు. ఈ విధంగా జస్ట్ ఇలా నేను 1 మినిట్ అయితే ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్‌లో అయితే ఈ విధంగా మెల్ట్ చేసుకున్నాం కదండీ! బటరు, ఆయిల్ అండ్ చాక్లేట్ దీనైతే ఈ విధంగా వెంటనే నేను ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిసేపు ఈ చాక్లేట్ అనేది ఆరిన తర్వాత మనం యాడ్ చేసుకోవాలండి. వెంటనే డైరెక్ట్‌గా వేయకూడదు. ఇలా ఆరిన తర్వాత అంతా ఈ చాక్లేట్, బటర్ మరియు ఆయిల్ మిక్స్‌ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి.
యాడ్ చేసి విస్కర్‌తో చాలా చక్కగా ఈ విధంగా అంతా మనం బీట్ చేసుకోవాలనమాట. బీట్ చేసుకున్న తర్వాత చూడండి అంతా ఒకసారిగా కలిసిపోవాలి. మనం వేసుకున్న ఎగ్స్ మరియు ఈ చాక్లేట్ మిక్స్ అనేవి చాలా చక్కగా ఈ విధంగా ఈవెన్‌గా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం డ్రై ఇంగ్రీడియెంట్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. ముందుగా నేను ఈ విధంగా జల్లడించి ప్లేట్‌లో అయితే సెపరేట్ చేసుకున్నానండి. ఈ విధంగా జల్లడించి వేయడం వల్ల అక్కడక్కడ మనకు ఉండలైతే కట్టదు. ఈ విధంగా మనం సెపరేట్ చేసుకోవాలనమాట జల్లడించి. ఇందులో నేను మైదా అయితే 142 గ్రామ్స్ అయితే మైదా ఈ విధంగా జల్లడించి యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో కోకో పౌడర్ అయితే 22 గ్రామ్స్ అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో డార్క్ కాంపౌండ్ చాక్లేట్ ఉంటుంది కదండీ! ఫస్ట్‌లో మనం మెల్ట్ చేసుకున్నాం కదా! ఆ చాక్లేట్‌ని ఈ విధంగా చిన్న చిన్న స్క్వేర్ పీసెస్‌గా కట్ చేసుకొని కొద్దిగా మైదాలో ఈ విధంగా డిప్ చేసి బాగా జల్లడించి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మిడిల్‌లో మనకు అక్కడక్కడ తినేటప్పుడు మిడిల్‌లో చాలా బావుంటుందండి బ్రౌనీస్ అనేవి. ఈ విధంగా అంతా నేను మిక్స్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే స్పాచులా లేదా ఈ విధంగా హ్యాండ్ విస్కర్‌తో చాలా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చండి. అన్నీ ఒకసారిగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. దీనికి కూడా అంతే అండి. మనం ఎక్కువగా ఓవర్ మిక్స్ అయితే చేయకూడదు. హార్డ్‌గా అయిపోతుంది. జస్ట్ ఇలా మనం 1 మినిట్ అది మిక్స్ అయ్యేంత వరకు పిండనేది వేసాం కదండీ! మరియు కోకో పౌడర్ మిక్స్ అయ్యేంత వరకు ఈ విధంగా స్పాచులా లేదా విస్కర్ సహాయంతో జస్ట్ ఇలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే స్క్వేర్ టిన్ తీసుకున్నాం కదండీ! ఇక్కడ నేను 7 ఇంచ్ ఉన్న స్క్వేర్ టిన్ తీసుకున్నాను. నా దగ్గరైతే బ్రౌనీ టిన్ అయితే లేదు. ఈ విధంగా మనం నార్మల్‌గా 1 కేజీ ఇప్పుడైతే నేను 7 ఇంచ్ అయితే స్క్వేర్ టిన్ తీసుకున్నానండి. నా దగ్గరైతే బ్రౌనీ టిన్ అయితే లేదు. ఈ విధంగా మనం నార్మల్‌గా 1 కేజీ ఫ్లాట్ కేక్ చేస్తున్నాం కదండీ! ఆ టిన్నే తీసుకున్నాను. ఇందులో కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ విధంగా పర్చమెంట్ పేపర్ లేదా మన ఈ విధంగా వ్రాపర్ ఉంటుంది కదండీ! శాండ్‌విచ్ వ్రాపర్ కూడా ఈ విధంగా స్క్వేర్ టైప్‌లో మనం ఫోల్డింగ్ చేసి ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను పేపర్ మీద. బ్యాటర్‌ని అయితే ఈ విధంగా పైనైతే పోసుకోవాలి. పోసుకొని ఈవెన్‌గా మిడిల్‌లో అయితే మనం స్ప్రెడ్ చేసుకోవాలండి. సైడ్స్‌లో మరియు మిడిల్‌లో ఈ విధంగా స్పాచులా సహాయంతో అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. లేదా ఒక్కసారిగా టిన్ ఈ విధంగా మనం తట్టుకోవాలనమాట. చాలా ఈజీగా అదైతే స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ ట్రేని ముందుగా పెట్టుకోక ముందే మనం ఓటీజీనయితే ప్రీహీట్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అనేది నేను ముందుగానే మనం ఎగ్స్ ఫస్ట్‌లో బీట్ చేసాం కదండీ! అప్పుడే నేను స్టార్ట్ చేసేసాను ప్రీహీట్ చేసుకోవడం. ఇక్కడ నేను అగారో 60 లీటర్స్ ఓటీజీ అయితే యూజ్ చేస్తున్నానండి. టెంపరేచర్ అయితే 160 డిగ్రీస్ పెట్టుకున్నాను. రాడ్స్ అయితే బోత్ రాడ్స్ అనమాట. అండ్ ఫ్యాన్ మోడ్‌లో పెట్టుకున్నానండి పైనైతే. అండ్ దీనైతే ప్రీహీట్ చేసుకోవడానికి 50 మినిట్స్ వరకు టైమర్ అయితే ఉంచాను. చూడండి ఇప్పుడైతే స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు మనకు స్టాప్ అవుతుందనమాట. టైమర్ అయితే స్టాప్ అయింది. ఇప్పుడు మనం ట్రే అయితే ఉంచుకోవాలి లోపలికైతే. చూడండి ఈ ప్రీ హీట్ అనేది మనము బ్యాటర్ చెయ్యక ముందే చేసుకున్నట్లయితే మనకు ఆ టైంలోనే మనం బ్యాటర్ తయారు చేసుకోవచ్చండి. ప్రీ హీట్ కూడా అయిపోతుందనమాట. తర్వాత మనం ట్రేనైతే ఉంచుకోవాలి లోపలికైతే. ఇప్పుడు ట్రేనైతే ఉంచుకుంటున్నానండి. ఉంచుకున్న తర్వాత ఇక్కడ నేను మిడిల్ రాక్‌లో అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా బ్లాక్ బాడీ ట్రే ఉంటుంది కదండీ! దాని మీదే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మిడిల్‌లో పెట్టుకున్నట్లయితే ఈవెన్‌గా పైన మరియు కింద మనకు హీట్ అనేది లభిస్తుంది. ఈ విధంగా బోత్ రాడ్స్ పెట్టుకోవడం వల్ల చాలా చక్కగా జస్ట్ మనకు 30 మినిట్స్‌లో బేక్ అయితే అయిపోతుందండి. ఈ విధంగా బ్రౌనీస్ అనేవి. చూడండి నేను అన్ని ఆప్షన్స్ అయితే అలాగే పెట్టాను. 160 డిగ్రీస్ మరియు బోత్ రాడ్స్ అంతే కాకుండా దాని కింద ఫ్యాన్ మోడు, టైమర్ మాత్రం చేంజ్ చేస్తున్నానండి. టైమర్ అయితే ఇక్కడ నేను 30 మినిట్స్ అయితే పెట్టుకుంటున్నానండి. మనకు 30 మినిట్స్ పెట్టుకున్నట్లయితే చాలా చక్కగా అదైతే బేక్ అయిపోతుందండి. ఎటువంటి మనకు ఫైల్ ఔట్ అయితే అవ్వదు. ఈ విధంగా 30 మినిట్స్ వరకు మనం బేక్ చేసుకోవాలండి. బ్రౌనీస్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా ఫజ్జీ అయిన అండ్ సాఫ్ట్‌గా వస్తుందనమాట. క్రింకిల్ టాప్ అండి. పైనైతే చూడండి ఈ బ్రౌనీస్ అయితే బేక్ అయ్యే లోపల ఈ విధంగా సామాన్లయితే కడుక్కోవాలండి. చూడండి ఒక్క 1 కేజీ బ్రౌనీకైతే ఇంత చాక్లేట్ మనం కడిగేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. బ్రౌనీస్ అనేది బేక్ అయ్యే లోపల ఈ విధంగా మనం డ్రై ఫ్రూట్స్ అనేవి కట్ చేసుకోవాలండి. కస్టమర్ అయితే నాకు డ్రై ఫ్రూట్ బ్రౌనీస్ ఇచ్చారు కాబట్టి, నేను ఈ విధంగా మన ఇంట్లో ఉన్నవి ఏవి అవైలబుల్లో అవే నేను తీసుకుంటున్నాను. ఇక్కడ నేను వాల్‌నట్టు, కిస్మిస్ మరియు బాదం, కాజు ఇవన్నీ తీసుకుంటున్నానండి. ఇవన్నీ తీసుకొని ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కటర్ తీసుకున్నానండి. దీనైతే నేను మీషోలో తీసుకున్నాను. ఇదైతే 2 కాంబోలో నాకు 140 రూపీస్ పడిందండి. క్వాలిటీ చాలా చాలా బావుంది. అంతే కాకుండా చాలా చక్కగా డ్రై ఫ్రూట్స్ అయితే కట్ అవుతుందనమాట. మనం ఇలాంటి గార్నిషింగ్ చేసేటప్పుడు చాలా బాగా కనిపిస్తుందండి. మనం వేసేటప్పుడు అది ఖచ్చితంగా ఒకలాగా పౌడర్ లాగా అయిపోతుంది. అలా కాకుండా ఈ విధంగా మనం డ్రై ఫ్రూట్స్ అనేవి కటర్‌తో చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. చూడడానికి కూడా చాలా బావుంటుంది. గార్నిషింగ్ చేసేటప్పుడు చూడండి ఈ విధంగా అంతా నేను కట్ చేసుకుంటున్నాను. ఒక కిస్మిస్ తప్ప. కిస్మిస్ అయితే నేను అలాగే వేస్తున్నానండి. ఈ బాదము, వాల్‌నట్ మరియు కాజు వీటిని మాత్రం కట్ చేసుకుంటున్నాను. చూడండి చాలా చక్కగా క్వాంటిటీ అయితే చాలా ఎక్కువగా వచ్చింది. ఈ విధంగా కటర్‌తో మనం కట్ చేసుకోవడం వల్ల ఈజీగా ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నానండి. బేకింగ్ అయితే అయిపోయిందండి. 30 మినిట్స్ తర్వాత చాలా చక్కగా అదైతే క్రింకిల్ టాప్‌లో చాలా ఈజీగా బ్రౌనీస్ అయితే 30 మినిట్స్‌లోగా
బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్నైతే బయట తీస్తున్నాను. బ్రౌనీస్ అనేది మనం వెంటనే డీమోల్డ్ చేయకూడదండి. అదైతే ఖచ్చితంగా విరిగిపోతుంది. చాలా సేపు అది ఆరిన తర్వాతనే మనం నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళాలండి. అదే అండి బ్రౌనీస్ అనేది ట్రే నుంచి రిమూవ్ చేసేటప్పుడు. కస్టమర్ అయితే పైన కూడా సిరప్ ఉండాలి కాబట్టి చాక్లేట్ సిరప్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు చివర్లో అయితే నేను డార్క్ కాంపౌండ్‌లో నుంచి ఒక బార్ మాత్రం తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. ఇంత మాత్రం సరిపోతుంది. 1 కేజీకైతే 1 బార్ మాత్రం సరిపోతుందనమాట. ఈ విధంగా అంతా చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. తరువాత ఇందులో కాచి చల్లార్చిన పాలైతే యాడ్ చేస్తున్నానండి. ఇందులో మన క్వాంటిటీ బట్టి సిరప్ అనేది చాలా పల్చగా ఉండాలంటే మీ ఇష్టం. పాలు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. లేదా తక్కువగా ఉండాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను సరిపోయేంత 3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకొని, ఈ విధంగా మనం ముందుగానే డబుల్ బాయిల్ మెథడ్ అండి. అదే అండి మనం బటర్ మరియు చాక్లేట్ ఆయిల్‌ని మెల్ట్ చేసుకున్నాం కదండీ! ఆ ప్రాసెస్‌లోనే కింద బౌల్ పెట్టి పైన ఈ చాక్లేట్‌ని ఉంచి మనం మెల్ట్ చేసుకోవాలనమాట. చాలా చక్కగా ఈ విధంగా మెల్ట్ చేసుకున్న తర్వాత సిరప్ అనేది ఆరిన తర్వాత నేను ఒక గ్లాసు మరియు ఇలాంటి పైపింగ్ బ్యాగ్ తీసుకున్నానండి. తీసుకొని సిరప్‌నయితే ఉంచుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి. గ్లాస్ సహాయంతో చాలా చక్కగా పైపింగ్ బ్యాగ్‌లో ఈ సిరప్‌ని మనం వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత 30 మినిట్స్ తర్వాత చాలా చక్కగా ఆరిన తర్వాతనే నేను ట్రే నుంచి రిమూవ్ చేశానండి. రిమూవ్ చేసిన తర్వాత చూడండి చాలా చక్కగా క్రింకిల్ టాప్ బ్రౌనీ అయితే వచ్చిందండి. మనం ఎక్కువగా చాక్లేట్ అయితే పైన కూడా యాడ్ చేయలేదు. గార్నిషింగ్ అయితే ఇలాగే మనం డైరెక్ట్‌గా పెట్టాం కాబట్టి చాలా చక్కగా అదే క్రింకిల్ టాప్ బ్రౌనీ లాగా తయారైందండి. ఇప్పుడు మనం దీన్ని చాక్లేట్ గనాషా మరియు డ్రై ఫ్రూట్స్‌తో మనం గార్నిషింగ్ చేసుకోవడమే. చూడండి ఇక్కడ నేను టర్న్ టేబుల్ మరియు బోర్డ్ తీసుకున్నాను. ఈ విధంగా కేక్ బోర్డ్ అనేది. ఇక్కడ నేను 1 కేజీ రౌండ్ బోర్డ్ తీసుకుంటున్నానండి. నా దగ్గర స్క్వేర్ టైప్ ఉన్నది లేదన్నమాట. ఈ విధంగా రౌండ్ టేబుల్ తీసుకొని అండ్ పైనైతే బోర్డ్ పెట్టుకుంటున్నాను. మనం బ్రౌనీస్ అనేది పేపర్ నుంచి రిమూవ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుందండి. అలాగే మనం డైరెక్ట్‌గా ఎత్తేటప్పుడు ఖచ్చితంగా విరిగిపోతుందనమాట. ఈ విధంగా స్పాచులా సహాయంతో సైడ్స్‌లో అంతా మనం రిలీఫ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎక్కువగా బ్రౌనీస్ అనేది కట్ చేసి కస్టమర్స్‌కైతే సేల్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా అడిగేటప్పుడు మాకు 1 కేజీ బ్రౌనీ అలా కట్ చేయకుండా డెలివరీ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. ఈ ప్రాసెస్ మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. స్పాచులా సహాయంతో సైడ్స్‌లో మరియు మిడిల్‌లో మనం ఈ విధంగా ఈవెన్‌గా రిలీఫ్ చేసిన తర్వాతనే మనం సెపరేట్ చేసుకోవాలండి. లేదా కేక్ బోర్డ్ అనేది పైన పెట్టుకొని, కింద ఒక కేక్ బోర్డ్ పెట్టుకొని, ఈ విధంగా మనం రిటర్న్ చేసి కూడా చేసుకోవచ్చనమాట. ఆ ప్రాసెస్ చేయడం నేను మర్చిపోయానండి. నెక్స్ట్ టైమ్ అయితే ఖచ్చితంగా చూపిస్తాను. చూడండి చాలా చక్కగా ఎక్కడ గాని విరగకుండా ఈవెన్‌గా సైడ్స్‌లో కూడా ఈ విధంగా మనం తయారు చేసుకున్నామండి బ్రౌనీస్ అయితే. చూడండి ఇప్పుడు పైనైతే నేను సిరప్ అయితే పోసుకుంటున్నాను. మనం తయారు చేసుకున్న చాక్లేట్ గనాషా అనేది. పైపింగ్ బ్యాగ్ అయితే కింద ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటున్నానండి. ఎక్కువగా చిన్నగా కాకుండా, అలాగని పెద్దగా కాకుండా మిడిల్‌లో అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మీడియం సైజ్‌లో కట్ చేసిన తర్వాత సైడ్స్‌లో ఈ విధంగా పోసుకుంటూ వస్తున్నానండి. మీకు నచ్చిన డిజైన్స్ అయితే వేసుకోవచ్చండి. వాళ్ళైతే కస్టమర్స్ అయితే పైనైతే ఈవెన్‌గా మాకైతే సిరప్ కావాలి అండ్ పైనైతే డ్రై ఫ్రూట్స్ కావాలన్నారు. అలాగే నేను వాళ్ళెలా చెప్పారో అలాగే చేస్తున్నానండి. ఈ విధంగా అంతా నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాననమాట ఈవెన్‌గా. ఇప్పుడు మనం ఈ విధంగా తురుముకున్న ఈ డ్రై ఫ్రూట్స్‌నయితే సైడ్స్‌లో అయితే నేను ఈ విధంగా చల్లుకుంటున్నానండి. ఇక్కడ నేను వాల్‌నట్టు మరియు బాదం, కాజు మూడిటిని యూజ్ చేస్తున్నాను కాబట్టి సైడ్స్‌లో ఈ విధంగా అంతా నేను ఈవెన్‌గా అప్లై చేసుకుంటున్నాను. మిడిల్‌లో అయితే చూడండి ఖాళీగా ఉంది కాబట్టి నేను ఈ విధంగా హార్ట్ షేప్‌లో ఉన్న స్ప్రింకిల్స్ అయితే వేస్తున్నాను. ఖాళీగా ఉంది కాబట్టి. సైడ్స్‌లో డ్రై ఫ్రూట్స్ మరియు మిడిల్‌లో స్ప్రింకిల్ టాప్స్ అండి. హార్ట్ షేప్‌లో ఉన్నది. చూడ్డానికి చాలా బావుంది. నేను దీన్ని వెయిట్ కూడా వేసి చూసానండి. ఇది 1 కేజీ పైనే ఉంది. 1 కేజీ 30 గ్రామ్స్ ఉందన్నమాట. ఎక్కువగానే చాక్లేట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి ఇది పర్ఫెక్ట్ అయిన 1 కేజీ బ్రౌనీ రెసిపీ అండి. ఈ 1 కేజీ డ్రై ఫ్రూట్స్ బ్రౌనీ అయితే నేను సేల్ చేసే ప్రైస్ అండి 900 అండి. చాలా ఎక్కువగానే టాపింగ్స్ అయితే వేశాను. చాలా ఎక్కువగానే చాక్లేట్స్ కూడా వేశానండి. నేనైతే 8:00కి డెలివరీ చేశానండి. వాళ్ళు కట్ చేసింది 11:00 కంట. తినిన వెంటనే నాకు మెసేజ్ చేశారండి. చాలా చాలా టేస్టీగా ఉన్నింది. బయట కంటే ఈ విధంగా హోమ్‌మేడ్ చేసి ఇచ్చారండి. చాలా బాగుంది అని చెప్పారు. చాలా నాకు సంతోషంగా ఉన్నిందండి. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.